హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే తవా ఫిష్ ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం వేసిన మసాలా అంతా కూడా ముక్క లోపల వరకు దిగి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పీసెస్ అనేవి. ఇంకా అంతేకాకుండా చాలా తక్కువ ఆయిల్తో ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంకెందుకు ఆలస్యం, మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. వీటన్నింటితో పాటే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా తీసుకోండి. మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా 1-2 నిమిషాల పాటు కలుపుకోండి. ఆ తర్వాత 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులోకి వేసి ఈ మసాలా అంతా బాగా పట్టించండి. మనం వేసిన మసాలా అంతా కూడా డ్రైగా ఉంది, ఫిష్ ముక్కలకి సరిగ్గా పట్టట్లేదు అని అనుకుంటే ఈ టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసి కలుపుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. అప్పుడు ఈ ఫిష్ ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా 2-3 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని 3 నుంచి 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచి మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఈ ముక్కకి మసాలా అంతా కూడా బాగా పడుతుందండి. మనం ఫ్రై చేసిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా తెలుస్తాయి. 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఈ ముక్కల్ని బయటకు తీసి 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ఐరన్ ప్యాన్ తీసుకోండి. ఐరన్ ప్యాన్ లేని వాళ్ళైతే నాన్ స్టిక్ ప్యాన్ని కూడా వాడుకోవచ్చు, కానీ ఐరన్ ప్యాన్లో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 లేదంటే 3 ఫిష్ పీసెస్ని ప్యాన్ సైజ్ని బట్టి అడ్జస్ట్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఈ ప్యాన్ సైజ్కి 3 ఫిష్ పీసెస్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫిష్ పీసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత తవాని కొద్దిగా టర్న్ చేసి ప్రతి ఒక్క ముక్క కిందికి ఆయిల్ కరెక్ట్గా వెళ్ళేటట్టు చూసుకోండి. ఇలా ఫిష్ ఫ్రై అనేది కంప్లీట్గా పూర్తయ్యేంత వరకు కూడా తవాని కొద్దిగా ఇలా టర్న్ చేసుకుంటూ ప్రతి ఒక్క ముక్క కూడా ఈవెన్గా వేగేలాగా చూసుకోండి. ఈ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇలా పీసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత 3 to 5 మినిట్స్ వరకు కదపకుండా ఫ్రై చేసుకోవాలి. 3 to 5 మినిట్స్ తర్వాత కొద్దిగా ఫ్రై అయిందా లేదా అని చూసుకొని నెమ్మదిగా టర్న్ చేసుకోండి. ఇలా అన్ని ఫిష్ పీసెస్ నెమ్మదిగా టర్న్ చేసుకున్న తర్వాత రెండవ వైపు కూడా ఈవెన్గా ఎర్రగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా రెండవ వైపు కూడా బాగా వేగిపోయాయి అనుకుంటే వీటిని మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఫ్లిప్ చేసి ఇలా ప్యాన్కి పై భాగాన పెట్టేసి మసాలా ఏమైనా అడుగంటినట్లయితే మసాలాని ప్యాన్ నుంచి సపరేట్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని మిగిలిన ఫిష్ పీసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఈ ఫిష్ పీసెస్ని కూడా అంతే అండి, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తవా ఫిష్ ఫ్రై. చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే మసాలాలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.